రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. అంతేకాదు కార్యాలయ వేళల్లో కూడా అధికారులు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారి కనీసం ఫోన్ను కూడా స్పందించడం లేదని, ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇలాంటి ఒంటెద్దు పోకడలకు వ్యవహరించడం సరికాదంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రియాక్షన్ అవ్వట్లేదు. మాకు అసలు చాలా ఇబ్బంది ఉంది. పక్కన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా జరిపి కోట కట్టుకుని మేము కంప్లైంట్ ఇచ్చిన వాడు కూడా ఏం రియాక్షన్ అవ్వట్లేరు. సార్ కూడా మాది 60 గజాల ఫ్లాట్ ఉంది. పర్మిషన్ అడుగుతున్నారు. మళ్ళీ దీనికిషన్ కావాలని నేను అనుకుంటున్నాను. దానికి పర్మిషనే ఉండదు. మమ్మల్ని గట్టనియట్లేరు. పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు చాలా. ఎలక్షన్ ఆర్డర్ వచ్చింది కూడా మేము చూపిస్తే వాళ్ళు ఏమి ఎటువంటి రియాక్షన్ అవ్వట్లేదు. పిల్లర్లు వేసింది కూడా గుల్లగొట్టేస్తారు. దాంట్లో ఆగంటారు, కొలిచిస్తాడు. ఎవరైతే నాయకుల ఫోన్లు తీయడు, ఆఫీసర్ల ఫోన్లు తీయడు. కొన్ని ఆఫీస్కి వచ్చి కలిసి మాట్లాడదామంటే దొరకడు. మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి మేము ఇచ్చిన ఫిర్యాదు ఏమైందని అడిగితే వాళ్ళ కింది సిబ్బందిని పిలిచి, ఎప్పుడైనా ఒకసారి కలిస్తే వారి యొక్క కింది సిబ్బందిని పిలిచి సార్ ఇచ్చిన కంప్లైంట్ ఏమైందని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. సంబంధిత అధికారి పై ఆఫీసర్ మీరా వాళ్ళ? కాబట్టి వెంటనే ఈ యొక్క శ్రీధర్ బాబు ఎవరైతే ఏసీపీ ఉన్నాడో, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఆయనపై మరి ఇప్పటికైనా చర్య తీసుకొని మరి ఆయన సక్రమంగా ఉద్యోగం చేసినట్టు చూడాలి పై అధికారులు. మరి ఇలాంటి ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ఆపేయాలి. మరి గతంలో రియాక్షన్ అవ్వట్లేదు. మాకు అసలు చాలా ఇబ్బంది ఉంది. పక్కన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా జరిపి కోట కట్టుకుని మేము కంప్లైంట్ ఇచ్చిన వాడు కూడా ఏం రియాక్షన్ అవ్వట్లేరు. సార్ కూడా మాది 60 గజాల ఫ్లాట్ ఉంది. పర్మిషన్ అడుగుతున్నారు. మళ్ళీ దీనికిషన్ కావాలని నేను అనుకుంటున్నాను. దానికి పర్మిషనే ఉండదు. మమ్మల్ని గట్టనియట్లేరు. పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు చాలా. ఎలక్షన్ ఆర్డర్ వచ్చింది కూడా మేము చూపిస్తే వాళ్ళు ఏమి ఎటువంటి రియాక్షన్ అవ్వట్లేదు. పిల్లర్లు వేసింది కూడా గుల్లగొట్టేస్తారు. ఏమంటారు అసలు?